ఇటీవల కాలంలో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు నటించిన సూపర్ హిట్ సినిమాలను వారి పుట్టినరోజు సందర్భంగా లేదా సినిమాలు విడుదలై దశాబ్దం లేదా 2 దశాబ్దాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ఆ చిత్రాలను తిరిగి థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అలా ఇప్పటికే ఎన్నో సినిమాలు తిరిగి విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబడుతున్నాయి. అయితే త్వరలోనే నాగ చైతన్య, సమంత నటించిన సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ చిత్రం ఏం మాయ చేసావే కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. డైరెక్టర్ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో సమంత నటించిన మొట్టమొదటి చిత్రం ఏం మాయ చేసావే. నాగ చైతన్య, సమంత జంటగా నటించిన ఈ సినిమా 2010 ఫిబ్రవరి 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. అద్భుతమైన ప్రేమ కథా చిత్రంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావటమే కాకుండా సమంత కూడా తన నటనతో ప్రేక్షకులను మాయ చేశారని చెప్పాలి. ఇక ఈ సినిమా తర్వాత నాగ చైతన్య, సమంత జోడీకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో వీరిద్దరి కాంబినేషన్లో ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక సమంత, నాగ చైతన్య ఈ సమయంలోనే ప్రేమలో పట్టం, ప్రేమించుకుని పెళ్లి చేసుకోవటం కూడా జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోయిన సంగతి తెలిసిందే. ఇలా వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోయిన తర్వాత ఏం మాయ చేసావే సినిమాని తిరిగి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న నేపథ్యంలో వీరి అభిమానులు ఒక్కసారిగా షాక్లో ఉండిపోయారు. ఈ సినిమాని తిరిగి మేకర్స్ జూలై 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు అధికారికంగా వెల్లడించారు. మరోసారి సమంత, నాగ చైతన్య వెండితెరపై ప్రేక్షకులను మాయ చేయటానికి సిద్ధమయ్యారని తెలియగానే అభిమానులు ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో సమంత జెస్సీ పాత్రలో నటించగా చైతన్య కార్తీక్ పాత్రలో నటించారు. ఇందులో కార్తీక్ అనే యువ దర్శకుడికి తనకంటే వయసులో 2 ఏళ్లు పెద్దదైన జెస్సీ అనే అమ్మాయి మధ్య నడిచిన ప్రేమాయణం గురించి దర్శకుడు గౌతమ్ మీనన్ ఎంతో అద్భుతంగా చూపించారు. సినిమాలంటేనే ఇష్టం లేని కుటుంబంలో పుట్టిన జెస్సీని ప్రేమించిన కార్తీక్ వారి కుటుంబాల నుంచి ఎదురైన ఒడిదుడుకులను ఎదుర్కొని ఎలా తమ ప్రేమను సక్సెస్ చేసుకున్నారనే నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 15 సంవత్సరాల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఇప్పుడు మరోసారి తిరిగి ప్రేక్షకుల ముందుకు రావడంతో ఈ సినిమాకు ఎలాంటి ఆదరణ లభిస్తుంది ఏంటి అనేది తెలియాల్సి ఉంది.